చేస్తాను మాటిస్తున్నాడు కదా. నీ వాద్యం అంతా దేవుడిని చెప్పుకుంటే నేను అద్భుతాలు చేస్తాను అంటున్నాడు కదా దేవుడు. ఇంకెందుకు ఆలస్యం, ఇంకెందుకు ఆలోచన? మీరు దేవుడికి చెప్పుకోడు ఎంతకాలం చెప్పాలంటే చెప్పాడుగా. ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. అంటే మన దృష్టిలో ఒక రోజు మొదలు పెడితే ఆయన 1000 దినాలు టైం తీసుకోవచ్చు. లేకపోతే ఎన్ని దినాలు టైం తీసు, 5 రోజులు అంటే 5000 దినాలు టైం తీస్తుంది. బట్ కార్యం మాత్రం దేవుడు సఫలీకృతం చేస్తాడు. సో అందుకే మనం ఎప్పుడు ఆయనకి ఇచ్చేటువంటి ఏంటంటే సమయాన్ని కానీ ఏదైనా సరే ఎప్పుడు మన ఆసక్తి విషయం మాన్యులు కాక ఆయనకి ఇచ్చే విషయం ఎప్పుడు పవర్ఫుల్ గా మనం యాక్టివ్ గా ఉందము గాక. ఆమెను చెప్దాం అందరినీ. నెక్స్ట్ మాట ఏమని చెప్తున్నాడు 10వ వచనంలో, ఆయన భూమి మీద వర్షము కురిపించిన వాడు, పొలం మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. భూమి మీద ఏం కురిపిస్తాను అంటున్నాడండి? వర్షాన్ని కురిపిస్తాను. ఏమండి? తర్వాత పొలంలో నీళ్లు ప్రవహింప చేస్తాం కదా. ఆ ఏలియా దినాల్లో వర్షం లేని స్థితిలో ఉండేటప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించలేదా? అక్కడ కురిపించింది దేవుడు, ఇక్కడ కురిపించడం